రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం పర్యటన సాగుతోంది. ఇవాళ దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. అక్కడికి వచ్చిన దేశ విదేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో చర్చిస్తారు. తెలంగాణ, హైదరాబాద్లో ఉన్న సానుకూలతలను వివరించి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తారు. అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే పక్కా ప్రణాళికతో దావోస్ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా పర్యటన సాగుతోందని వెల్లడించారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో సహా ఇతర ప్రముఖులు ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం తొలుత స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్ కు పయనమైంది. జ్యూరిచ్ విమానాశ్రయంలో దిగిన సీఎం రేవంత్ రెడ్డి బృందానికి ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. అదే సమయంలో వీరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం ఎదురైంది. విమానాశ్రయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ప్రతినిధులు జ్యూరిచ్ నుంచి దావోస్ కు రైళ్లు వెళ్లారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సాంకేతిక, ఉద్యోగ, ఉపాధి నైపుణ్య రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా ముందుకెడుతున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే దావోస్లో 21, 22, 23న జరిగే సదస్సులో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు 15 ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. జ్యూరిక్ విమానాశ్రయంలో చంద్రబాబును కలవడం సంతోషకరమని, తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై చర్చించామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. స్వల్ప సమయమైన గౌరవప్రదమైన చర్చ చంద్రబాబుతో జరిగిందని ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇరువురూ మాట్లాడుకుంటున్న ఫోటోను తన పోస్టుకు జతచేశారు.